ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనోడు జున్ను మనోడు ఒక్కడే నేను ఓన్ గా తయారు చేస్తాను జున్ను. ఇదే మనోడు జున్ను తయారు చేస్తున్నాడు. ఈ జున్ను చేసే విధానం ఏంటంటే, మన మామూలుగా పాలు పొయ్యి మీద అంటే విధానం ఏంటంటే మామూలుగా నీళ్ళలో దబరలో అచ్చంగా ఉడకబెట్టేస్తే అదైతే గడ్డ కట్టదు. ఎందుకంటే అది విరిగిపోయినట్టు గొల్ల వస్తుంది. కానీ ఈ విధంగా మనం తయారు చేసినందువల్ల అంటే నీళ్ళలో పెట్టి మనం ఇంకో దబర పెట్టి సపరేట్ గా పోసి చేసినందువల్ల అదేందో అవుతుందంటే గడ్డ మాదిరిగా వస్తుంది. అంటే గడ్డ జున్ను అంటారు అన్నమాట. అది తినేదానికి కూడా ఒక సలారిన తర్వాత మనం ఏంటంటే ఒక కేక్ లాగా తినొచ్చు. మనం మామూలుగా అలా కాకుండా ఇది కేక్ లాగా కొంచెం కొంచెం తీసుకొని తినొచ్చు. మనోడు చేసిన జున్ను ఎలా ఉంటుందో ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజు జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేస్తామో చూద్దాం రండి. మన వీడియో చూసే వాళ్ళందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి ఫ్రెండ్స్, జున్ను తయారు చేసేదానికి ఏమేం కావాలో చూద్దాం. ఇగోండి జున్ను పాలు, బెల్లం, యాలకులు. జున్ను పాలలో చక్కెర వేసుకో తయారు చేయొచ్చు. జున్ను పాలలో చక్కెర వేసి తయారు చేస్తే చిన్న పిల్లగాళ్ళు తినలేరు. వాళ్ళు తింటే దగ్గు జలుబులు ఎన్ని వస్తాయి కాబట్టి మనం బెల్లంతో తయారు చేస్తున్నాం. బెల్లం దంచి జున్ను పాలల్లో బాగా బెల్లంని బాగా దంచి జున్ను పాలల్లో కలిపేద్దాం. అంతా నలిగిపోయింది. ఇప్పుడు జున్ను పాలలో ఇదంతా బెల్లం అంతా నలగొట్టేసాం కాబట్టి మెత్తగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు జున్ను పాలలో కలిపేద్దాం. ఇది యాలకులు కూడా బెల్లం దంచినట్టే యాలకులు కూడా దంచేద్దాం. యాలకులు వేస్తే పాలు వాసన రాకుండా తీయంగా ఉంటది. వేసేద్దాం యాలకులు. వేసేసాం. గిండి తీసుకొని బెల్లం యాలకులు అంతా కరిగేదాకా కలిపేద్దాం. రండి ఫ్రెండ్స్, కలపదాం. రండి ఫ్రెండ్స్. బెల్లం కరిగిందా లేదో చూద్దాం. ఇప్పుడు ఇంకా కరగలేదు బెల్లం. మళ్ళీ కలుపుదాం. ఇంకా బాగా కలపాలి ఫ్రెండ్స్. కరిగిందో లేదో చూద్దాం రండి. కరగ బాగా వస్తుంది. కొంచెం ఉంది, కలపదాం. ఇంకొంచెం బెల్లం ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయింది. మనం స్టవ్ మీద పెట్టుకొని ఎలా కరగబెడదామో చూద్దాం. ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయింది చూడండి. మనం స్టవ్ మీద పెట్టుకొని ఎలా తయారు చేద్దాం చూద్దాం రండి. నొక్కిందా?
ఇప్పుడు పొయ్యి వెలిగించి వెడల్పు పాడి దబర పెట్టేద్దాం. దాని లోపల పావు పావు నీళ్లు పోసేద్దాం. పావు వంతు వాటర్ పోసేద్దాం. దాని మధ్యలో జున్ను పాలు పెట్టదాం. మూత బాలేసేద్దాం. జున్ను పాలు దబర మీద ఒక మూత వేసేద్దాం. పెద్ద మూత పెట్టా. ఇంకా ఫినిష్ అయిపోద్ది. 20 నిమిషాల తర్వాత జున్ను తయారైపోద్ది. అప్పుడు 20 నిమిషాల తర్వాత జున్ను తయారవుతుంది. ఒక 20 నిమిషాలు ఉడకాలి జున్ను పాలు. ఇక ఇలాగా ఒక 20 నిమిషాలు ఉడకాలి జున్ను పాలు. ఆ తర్వాత చూద్దాం జున్ను ఎలా తయారవుద్దో చూద్దాం. ఒక 20 నిమిషాల తర్వాత జున్ను ఎలా తయారవుద్దో చూద్దాం. అనుకున్న టైం అయిపోయింది 20 నిమిషాలు. మనం జున్ను ఎలా రెడీ అయిందో చూద్దాం రండి. మనం గట్టిగా అయిందో లేదో చూద్దాం. జున్ను మూత తీసేద్దాం. చెప్పు. ఇప్పుడు వేడిగా ఉంది, చదవగలుగుతుంది. ఏడు కాలద్దా అని భయం వేస్తుంది. తీసేద్దాం. వావ్ భలే రెడీ అయిపోయింది. భలే రెడీ అయిపోయింది. కేక్ లా కటింగ్ చేద్దాం. ఇప్పుడు ఒక ముక్క కట్ చేద్దాం. ముక్కని పైకి ఎత్తినాక తెలుసుద్ది మనకి. ఒక తర్వాత తినేద్దాం కొంచెం సేపు చల్లారి పెట్టి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో జున్ను, ఎంత గట్టిగా ఉందో చూడండి. చూస్తుంటేనే నూరు ఊడిపోతుంది. నువ్వు కాదే అనాల్సిందే. చూడండి ఈరోజు మొన్న జున్ను తయారు చేశారు. చూస్తుంటే నోరు ఊరుతుంది. ఒకసారి తినేద్దాం. బా సూపర్. సూపర్. కూడా ఇలాంటి జున్ను చేసుకొని తింటే అబ్బా సూపర్ గా ఉంటది. మీ ఇంట్లో కూడా ఇలాంటి జున్ను చేసి ఇచ్చినందుకు థ్యాంక్స్ అయిందయ్యా. సూపర్ గా ఉంది.